దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే గారు క్షమాపణ చెప్పాలి. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్షమాపణ చెప్పాలి. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు క్షమాపణ చెప్పాలి. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు క్షమాపణ చెప్పాలి. ఫస్ట్ గా నందమూరి అభిమానులకు, తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు, మీడియా మిత్రులకు నమస్కారం అండి. ఈ మీడియా ఈ పెట్టడానికి కారణం ఏంటంటే, మేము గత సంవత్సరం నుంచి చాలా ఆనందంగా ఉన్నాం. ఒకటి పార్టీ రావడం, రెండు మా ఎన్టీఆర్ హిట్ల మీద హిట్లు కొట్టడం, అలాగే మా బాలయ్య హిట్ల మీద హిట్లు కొట్టడం చాలా సంతోషంగా ఉన్నాం. ఇటువంటి సంతోష పరిణామాల్లో ఒక చీడు పరుగు మాకు ఇబ్బంది చేస్తుంది. అది ఎవరంటే దగ్గుపాటి ప్రసాద్, అనంతపురం ఎమ్మెల్యే. అతనికి సంబంధం లేని విషయం భుజాన్ని వేసుకొని మా ఎన్టీఆర్ తెలియని విమర్శించడం జరిగింది. ప్రసాద్కి చెప్పేది ఏంటంటే, తిట్లు అందరికి వచ్చు, మేము తిట్టడం అంటూ మొదలెడితే తట్టుకోలేడు. ఒకటి గమనించాలి, మేము అందరూ తెలుగుదేశం వాళ్ళమే, ఎవరు బయట వాళ్ళు ఎవరు లేడు. అలాగే నందమూరి అభిమానులు మమ్మల్ని ఇబ్బంది చేయాలని చూస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టం. ఇది పార్టీ కూడా గమనించాలి. మేమందరూ చేస్తేనే పార్టీ నెగ్గింది, మేమందరూ చేస్తేనే ఎన్టీ రామారావు అభిమానుల కింద ఉన్నాం మేము. అటువంటిప్పుడు మమ్మల్ని వేరేగా చూడొద్దు దయచేసి. ఆ వెంకట ప్రసాద్ చేసిన వ్యాఖ్యలకి అతను క్షమాపణ చెబితే ఇంతటిది గొడవ సమస్య పోద్ది. దీన్ని ఇంకా పెద్ద చేయాలనుకుంటున్నాడు. ఎవరైతే మా అభిమాని ఈ వీడియోని బయట పెట్టాడో వాడికి వార్నింగ్ ఇస్తున్నాడు. ఇది నువ్వు తప్పుడని చెప్పకపోతే చంపుతాను అంటున్నాడట. ఇటువంటి కట్ చేసుకోకపోతే ఈరోజు స్టేట్, ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ మొత్తం అంతా ఫ్యాన్స్ అంతా కలిపి నీ ఇంటికాడ ధర్నా చేయడం జరుగుతుంది. అది గమనించుకో వెంకటేశ్వర ప్రసాద్ గారు. మీరు ఎమ్మెల్యే అయినంత మాత్రాన టోపేం కాదు, మీరు వన్ టైం ఎమ్మెల్యే. నెక్స్ట్ ఎమ్మెల్యే అవుతారో లేదో కూడా తెలియదు. మేము చచ్చేదాకా అభిమానులు, కార్యకర్తలం. ఏంటి మీరు గమనించుకోవాలి. మనిషి, ఒక ఆడ మనిషిని తిట్టే ముందు మనం ఏంటి, మా స్థాయి ఏంటి, మా పరిస్థితి ఏంటి అన్నది ఒకటి అర్థం చేసుకోవాలి మీరు. కానీ మేము చాలా బాధపడుతున్నాం. అంటే మా తల్లి అంటే ఆవిడని తిట్టారు కాబట్టి దీని మీద మీరు వెంటనే చర్య తీసుకొని, మా అధిష్టానం, పార్టీ అధిష్టానం చర్య తీసుకొని అతనితో క్షమాపణ చెప్పి అతను సస్పెండ్ చేయాలని మా అభిమానులందరి యొక్క విన్నపం. అలాగే మన నందమూరి అభిమానులందరికీ కూడా నేను ఫస్ట్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఈ దగ్గుమల్లి ప్రసాద్ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానికి నిరసనగా మీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఫస్ట్ ఆయన గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక తల్లిని విమర్శించిన వాడు ఈ రాష్ట్రంలో ఏమైపోయాడు, మీకు ఆ పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏంటంటే, మీరు బహిరంగ క్షమాపణ చెప్పి ముందు తల్లిని, అలాగే మా హీరో గారిని, మా అభిమానులకు క్షమాపణ కోరండి. లేదంటే గతంలో రాష్ట్రంలో ఏం జరిగింది మీరు చూశారు, మీకు గతి పట్టకుండా చూసుకోండి. అలాగే అధిష్టానం కూడా ఇలాంటి వాళ్ళపై చర్య తీసుకోవాలి. లేదంటే అది మన పార్టీకి, పెద్ద ఆయన కూడా చాలా చెడ్డ పేరు వస్తుంది. దయచేసి దీని మీద అధిష్టానం కూడా ఆలోచించాలి. అలాగే ఎమ్మెల్యేలు కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేదంటే త్వరలో అనంతపురం పిలుపునిస్తున్నాం. అందరూ కూడా మరి మీ ఇంటి ముందు ధర్నా చేయవలసి వద్దే. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకుని జరగబోయే పరిణామాలన్నీ కూడా తీవ్రతరం కాకుండా ముందే మీరు మేల్కొంటే మంచిది. లేదంటే మీకు ఇప్పటికే జరిగే నష్టం జరిగింది, ఇంకా తీవ్ర నష్టం జరుగుతుంది. ఇది మా అభిమానులు హెచ్చరికగా నేను తెలియజేస్తున్నాను. చెప్పాలని చెప్పండి.